వంగవీటి రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ పసుపు కండువా కప్పుకున్నారు. భారీ ఎత్తున అనుచరగణంతో తరలివచ్చిన రాధ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ ఆవిర్భావం నుంచి వంగవీటి కుటుంబం ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చింది. ఎట్టకేలకు దశాబ్దాల వైరానికి తెరదించుతూ వంగవీటి వారసుడు టీడీపీలో చేరారు. రాధ చేరికతో జిల్లా దేశం శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. జనసేన ప్రభావం ఏమైనా ఉంటుందా అని ఇంతవరకు సందేహించిన టీడీపీ శ్రేణుల్లో ఇప్పుడు ఆ సందేహాలు పటాపంచలయ్యాయి. రంగా అభిమానులు రాష్ట్రమంతా ఉన్నారు. రాధా రంగా మిత్రమండలి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరంతా దాదాపు రాధా వెంటే నడుస్తున్నారు. రాధా టీడీపీలో చేరడంతో వారంతా ఆయన్ను అనుసరించనున్నారు. వైసీపీలో రాధాకు జరిగిన అవమానాన్ని కాపు సామాజిక వర్గం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. కాపు నేతను కాపాడుకోలేని వ్యక్తి ఇక తమ సామాజిక వర్గానికి ఏ విధంగా కాపు కాస్తాడు అన్న భావన ఆ సామాజిక వర్గం నేతల్లో నెలకొంది. రాధా టీడీపీలో చేరికపై వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాపుల్లో రాధా చేరిక వ్యతిరేకత తీసుకొస్తుందని ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి వంగవీటి రంగా సతీమణి వంగవీటి రత్నకుమారి గతంలోనే టీడీపీలో చేరారు. అప్పుడు రాని వ్యతిరేకత ఇప్పుడెలా వస్తుంది అని రాధా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కాగా రాధాను మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలి అని టీడీపీ భావిస్తోంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సుమారు 2.50 లక్షల కాపు సామాజిక వర్గం ఓట్లున్నాయి. ఇక్కడి నుంచి రాధా పోటీ చేస్తే పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఆ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలపైన సానుకూల ప్రభావం చూపుతుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.